ఈ ప్రభుత్వంలో ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు పెడతారు. నా పైన 23 కేసులు పెట్టారు. మొన్న ఎఫిడవిట్లు వేసా. ఇప్పుడు ఎఫిడవిట్ రివైజ్ చేయాలి. 24వ కేసు వచ్చింది. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు నా పైన. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నా పైన. 2019 ముందల నేను ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా. ఇప్పటికి 6-7 సార్లు నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ అత్తగారు ఇల్లగైపోయింది నాకు. భయపడట్లా. ఎందుకంటే ఏనాడు తప్పు చేయలే. నిప్పులాగా బతికాం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి లాగా పరదాలు కట్టుకుని మేము తిరగాం కదా. నేను వచ్చే ముందర చెట్లని పాపం, ఆ చెట్లు ఏం పాపం చేసినా, ఆ చెట్లు మేము నరకం కదా. సో దమ్ము ధైర్యంతో మేము ఉన్నాం, ప్రజల్లోకి వెళ్తాం. ఏనాడు తప్పు చేయలేదు కనుకనే ఈ రోజు ఈ వేదికగా యువతకి అవకాశం ఇవ్వగలుగుతాం. రైట్, ఒక్కసారి మనం ముందు మాట్లాడుకున్న ప్రశ్నలోకి వెళదాం. సో అలాంటి పరిస్థితుల్ని మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో చూడొచ్చా? చాలా మందికి తెలియని విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఒక యూనివర్సిటీ లాంటిది. ప్రతిమా భారతి గారు కానివ్వండి, బాలయోగి గారు కానివ్వండి, ఎర్రం నాయుడు గారు కానివ్వండి, ఇట్లా అనేక మందిని రాజకీయంగా ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు డాక్టర్లకి, ఇంజనీర్లకి, మీడియా మిత్రులు కూడా అవకాశం కల్పించారు. అన్న ఎన్టీఆర్ ని స్ఫూర్తిగా తీసుకుని బాబు గారు కూడా డాక్టర్లు కానివ్వండి, మీడియా మిత్రులు కానివ్వండి, అందరికి అవకాశం కల్పించారు. సో తెలుగుదేశం పార్టీకి తెలిసింది ఒకటే, తెలుగోలు. మాకు కులం మతం ప్రాంతం తెలియదు. తెలుగోలు ఎక్కడున్నా అన్ని రంగాల్లో నంబర్ 1 ఉండాలనేది మా లక్ష్యం. గతంలో అనేక మందిని మేము ప్రోత్సహించాం. అదేవిధంగా ముందు ముందు కూడా మేము ప్రోత్సహిస్తాం. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రానికి 2 ముఖ్యమంత్రులు అయ్యారు. ఆ 2 ముఖ్యమంత్రులు కూడా తెలుగుదేశం పార్టీ యూనివర్సిటీ నుంచే వచ్చిన వాళ్ళు. అది ఈ తెలుగుదేశం పార్టీ గొప్పతనం. ప్రత్యేకంగా దళిత విషయానికి వచ్చేసరికి అంటే దురదృష్టవశాత్తు ఇలాంటివి వినాల్సి వచ్చింది, ఎక్కువ చర్చించాల్సి వచ్చింది. ఇలాంటివి మీ ప్రభుత్వంలో మీరు అధికారంలోకి వచ్చాక ఇలాంటివి వినబడవు అని స్పష్టంగా హామీ ఇస్తారా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏనాడైనా ఒక దళితుడిపైన దాడి జరిగిందా? మానభంగం జరిగిందా? ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అనంతబాబు అని ఒక వ్యక్తి గంజాయి మొత్తులో అతని దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు. ఆ వ్యక్తికి ముఖ్యమంత్రి గారు వేయించారు ఎమ్మెల్సీ. మొన్న బస్ యాత్ర వస్తే ముఖ్యమంత్రి గారు పక్కనే నుంచుంటాడు. అంటే సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? చిత్తూరు జిల్లాలో ఓం ప్రతాప్ అనే కుర్రోడు కల్తీ మద్యం గురించి ఒక వీడియో పెట్టినందుకు రాత్రి అక్కడ ఉన్న పాపాల పెద్దిరెడ్డి అతన్ని చంపేసి శవాన్ని కూడా పంపించాడు. అంటే అడుగడుగున దాడులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోనే, అంటే ముఖ్యమంత్రి గారు చుట్టూన్నోలే ఇలా దాడులు చేస్తే ఇంకా రేపు మన భవిష్యత్తు ఎలా ఉంటుంది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు ఒక దాడి జరగల. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దళిత సోదరులకి 27 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఒక విద్యనే తీసుకుందాం, దళిత సోదరుల కోసం బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫీ రీంబర్స్మెంట్, పీజీ ఫీ రీంబర్స్మెంట్. దళిత బిడ్డలు విదేశాల్లో చదవాలంటే విదేశీ విద్య కూడా తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అది దళితుల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి. రైట్, ఒక్కసారి మనం క్వశ్చన్స్ తీసుకుందాం. మీరు ఒకసారి కూర్చుంటే ఒకసారి వాళ్ళ నుంచి క్వశ్చన్లు తీసుకునే ప్రయత్నం చేద్దాం. మోషన్ క్రియేట్స్ ఎమోషన్, తిరుగుతూ ఉండాలి. ఎమోషన్ అంటే ఇక నేను కూర్చోను మీలోనే ఉంటా, మీతోనే తిరుగుతాను అంటారు. మొదట ఇటువైపు నుంచి ఒక ప్రశ్న తీసుకుందాం. రైట్ సైడ్ లో నుంచి ఎవరు అడుగుతారు? రైట్ సైడ్ లో మైక్ ఇవ్వండి. వాలంటీర్స్ మైక్ ఇవ్వండి. వస్తున్నాం, ఒక్క నిమిషం అమ్మా, వస్తుంది. మైక్ ఎక్కడ ఉందమ్మా? రైట్ సైడ్. దయచేసి మైక్ ఇవ్వండి. చెప్పమ్మా. అన్నా నమస్తే అన్నా. నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకి, అలాగే మన రాష్ట్ర భవిష్యత్ అయినటువంటి యువతీ యువకులందరికీ, మన భవిష్యత్తుని ఆయన భుజాల మీద వేసుకొని ముందుకు తీసుకెళ్తున్న యువగల సారథి మన నారా లోకేష్ అన్న గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలన్నా. థ్యాంక్ యూ తమ్ముడు. అన్న, అయితే ఇక్కడ ముందుగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ 420 ముఖ్యమంత్రి, ఈ దగా ముఖ్యమంత్రి, ఈ ఖైదీ నంబర్ 6093
చేసినటువంటి మా యువతీ యువకులకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి గురించి చర్చించడానికి 5 నిమిషాలు కాదు కదా, 5 గంటలైనా సరిపోయినటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది. అయితే అన్న, నాకున్నటువంటి సమయంలో నా దగ్గర ఉన్న సమస్యని నేను మిమ్మల్ని అడుగుతాను. ముందుగా ఏంటంటే అన్న, నా పేరు శేషవర్ధన్ నాయుడు అన్న. నేను బెంగళూరు అమెజాన్ అనే ఒక ఎంఎన్సీలో ఒక ఐటీ జాబ్ చేస్తూ ఉన్నాను. అయితే నేను నా ఆఫీసులో ఉన్నటువంటి ఒక తరుణంలో నలుగురు నా కొలీగ్స్, ఒకరిది కేరళ, ఒకరిది తమిళనాడు, ఒకరిది తెలంగాణ, ఒకరిది తెలంగాణ, నేను. ఓకే, అయితే ఒక్కొక్కరికి ఒక్కో రాజధాని ఉంది. ఈ ముగ్గురు కలిసి నన్ను అడిగారు. ఏమని అడిగారు అయ్యా అంటే, నీ రాజధాని ఏంటి అని అడిగారు. నా దగ్గర సమాధానం లేదు. 3 రాజధానులు అన్నారు, లేదు. అయితే అది అయిపోయింది. యువకులకి ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, ఇవేమీ పరిష్కరించకుండా ఇంకేమీ లేనట్టు ఈ మనిషి ఏం తీసుకొచ్చాడయ్యా అంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మాకున్నటువంటి తమ్ముడు ప్రశ్న అడగమ్మా. అదే అన్న అడుగుతున్నా, ఇక్కడికి వస్తున్నా. నా పేద సోదరుడు ఒకడు ఉన్నాడు అన్న, ఒక పేద రైతు కుటుంబం అయింది. ఒక్క అరెకరం మాత్రమే భూమి ఉంది వాళ్ళకి. ఆ అరెకరం భూమి కూడా లేకపోతే వాళ్ళ జీవితం ఏమవుద్ది అనేటువంటి ఒక కంగారుతో గుండె పట్టుకొని వాళ్ళ కుటుంబం మొత్తం దిగ్భ్రాంతికి గురై ఉన్నారన్న. వాళ్ళ పరిస్థితి ఏంటి? మా భూములకు రక్షణ ఉందా లేదా, మా భూములు సేఫా కాదా అని నా క్వశ్చన్ అన్న. పొరపాటున మళ్ళీ ఇంకొక అవకాశం ఈ ప్రభుత్వానికి ఇస్తే, నేను మీ బిడ్డని కదా, మీ భూమి నాదని లాక్కుంటాడు. డౌట్ వద్దు. అందుకే ఎక్కడికి వెళ్ళినా మీ బిడ్డని అంటున్నాడు. రేపు వచ్చి చెప్తాడు తల్లి, మీ బిడ్డని కదా, మీ భూమి నాది అంటాడు తల్లి. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 2వ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసే సంతకం. పాత విధానం తీసుకొస్తాం. పట్టాలపైన జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండదు. గతంలో ఎట్లయితే భూ హక్కులు కల్పించామో ఆ విధానమే అమలు చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అని తమ్ముడు, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి. నెక్స్ట్ క్వశ్చన్. మరో ప్రశ్న తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు నెక్స్ట్ రో నుంచి వస్తాను, మీ దగ్గరికి వస్తాం. నెక్స్ట్ రో నుంచి ఇస్తారు మైక్ ఇస్తారు. ఎవరు మైక్ ఇవ్వండి దయచేసి. వాలంటీర్స్ చెప్పమ్మా. అడగండి, ప్రశ్న అడగండి దయచేసి. చెప్పు తమ్ముడు. అన్న, గ్లాస్ టు మీట్ యు అన్న. నా Nice పేరు నివాస్. నా ఫస్ట్ ఓటు హక్కు ఈసారే వచ్చిందన్న. నా ఓటు చాలా విలువైంది, ముఖ్యమైనది కాబట్టి నా ఓటు వినియోగించుకుంటా. ఒకవేళ కుదరకు గాని, వేరే రాష్ట్రం నుండి రాలేక గాని, వేరే ఊరి నుండి రాలేక గాని ఉన్న వాళ్ళు ఉంటారు. ఆ ఒక్క ఓటు మన రాష్ట్రాన్ని వచ్చే నష్టం ఏంటి, వినియోగం ఏంటి? 2వ క్వశ్చన్ కూడా ఉన్నాను. చెప్పు తమ్ముడు. ఇదివరకు చంద్రబాబు గారు గతంలో ఉన్నప్పుడు స్కాలర్షిప్ డైరెక్ట్ కాలేజీలో పడేయన్న. అప్పుడు మాకు హాల్ టికెట్ తో ఇబ్బంది ఉండేది కాదు. కాకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక నేరుగా అకౌంట్లో పడిపోయినాయి అంటున్నాడు అన్న. కాకపోతే అవి పడవు, మాకు హాల్ టికెట్ ఎవరు. మీరు వచ్చిన తర్వాత దీనికి మాకు సొల్యూషన్ చూపించాలన్న. రైట్, లోకేష్ గారు నోట్ చేసుకున్నారు మీరు ఏవైతే అడిగారో. తమ్ముడు, మొదటి ప్రశ్న ఓటు హక్కు గురించి, ఆ ఓటు హక్కు వినియోగించు గురించి. తమ్ముడు, ఒక్క అవకాశం అని ఈరోజు ఎంత నష్టపోయాం. ఆ ఒక్క అవకాశం వల్ల రాజధాని లేని రాష్ట్రం అయిపోయాం. ఆ ఒక్క అవకాశం వల్ల పోలవరం డ్యామేజ్ అయింది. ఆ ఒక్క అవకాశం వల్ల పెట్టుబడులు, పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి. ఆ ఒక్క అవకాశం వల్ల ఈరోజు మనకి ఉద్యోగాలు, ఉపాధి లేని పరిస్థితి. ఒక్క ఓటు కూడా చాలా ఇంపార్టెంట్. గతంలో 10 ఓట్లలో ఎంపీలు గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. మంగళగిరి నియోజకవర్గం 2014లో తెలుగుదేశం పార్టీ 12 ఓట్లతో ఓడిపోయింది. 12. సో ప్రతి ఓట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బంధువులున్నా, మిత్రులున్నా వాళ్ళందరికి పిలిపివ్వండి. ఎన్నికల టైంకి అవసరమైతే ఒక రోజు సెలవు పెట్టి వచ్చి
మీరు మీ ఓట్ వినియోగించుకోవాలని ఈ సభాముఖంగా నేను కోరుతున్నా. రెండోది, తరతరాలుగా ఒక స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ ఉండేది. డైరెక్ట్ గా కాలేజ్ అకౌంట్ లో డబ్బులు వేసేవాళ్ళం. ఎగ్జామ్లు వస్తే హాయిగా రాసుకునేవారు. ఎగ్జామ్ అయిన తర్వాత మార్క్ లిస్ట్ నేరుగా మీ ఇంటికి వచ్చేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కొత్త కనిపెట్టినట్టు జేవీడి అని ఏదో పథకం తీసుకొచ్చాడు. ఆయన బటన్ నొక్కుతున్నాడు తల్లి. ఈ మధ్యన బటన్ కి కరెంట్ లేదు ఒకటి, డబ్బులు కూడా పడట్లా. ఇంటికి కరెంట్ కట్ అవుతుంది కదా, అలా ఈయన కంప్యూటర్ కూడా కరెంట్ కట్. నొక్కుతున్నాడు డబ్బులు పడట్లా. కానీ కాలేజ్ వాళ్ళు ఏమంటున్నారు, హాల్ టికెట్ కావాలంటే డబ్బులు కట్టండి, మార్క్ లిస్ట్ కావాలంటే డబ్బులు కట్టండి. యువగలం పాదయాత్రలో నేను మదనపల్లి నియోజకవర్గంలో నడిచేటప్పుడు ఒక పెద్ద నన్ను ఆపాడు. ఆర్టీసీ బస్సు నుంచి అడిశాడు, లోకేష్ గారు మీతో మాట్లాడాలని. ఏంటన్నా అని అడిగితే, ఇప్పుడే అప్పు చేసి 1,80,000 రూపాయలు ఫీ కట్టి మార్క్ లిస్ట్ తీసుకుని ఇంటికి వెళ్తున్నాను అన్నాడు. అప్పుడు ఆయన మాట అన్నాడు, నాకంటే అవకాశం ఉంది, నేను చేయగలుగుతున్నాను. ఇట్లా లక్షలాది కుటుంబాలు నష్టపోయిన వాళ్ళని మీరు ఆదుకోవాలని చెప్పారు. అందుకే మన ఉమ్మడి మేనిఫెస్టో అంటే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా పాత స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ విధానం మేము అమలు చేస్తాం. ఈ ప్రభుత్వం చేతకానితనం వల్ల చాలా మంది మార్క్ లిస్టులు కూడా ఆగిపోయినాయి రాకుండా. నిన్న కూడా కడప ఎయిర్పోర్ట్ లో నేను ఫ్లైట్ ఎక్కుతుంటే అక్కడ పనిచేసే సిబ్బంది చెప్పాడు, వాళ్ళ అబ్బాయికి డబ్బులు పడలేదంట. ఇప్పుడు అప్పు చేసి కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. నేను చెప్పా, ఒక నెల ఓపిక పెట్టు, 1 టైం సెటిల్మెంట్ చేస్తాం, మార్క్ లిస్ట్ తిరిగి మీకు అందించే బాధ్యత మేము తీసుకుంటామని కూడా హామీ ఇచ్చాను. ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం. థ్యాంక్ యూ తమ్ముడు. రైట్ లోకేష్ గారు, మనకి ఇక్కడ బాక్స్ లో చాలా ప్రశ్నలే ఉన్నాయి. మీరు అదేండి, ఈ లోపల నెక్స్ట్ క్వశ్చన్ ఈ లోపు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారా? ఓకే, నేను ఒకసారి ఇది మొత్తం మిక్స్ చేసి తీసే ప్రయత్నం చేస్తాను. ఎక్కడ ఉందనుకుంటా, ఒక్క నిమిషం ఇస్తున్నామా, అట్లా వెళ్ళి రౌండ్ వస్తున్నా, ఇవ్వకపోతే కొట్టేటట్టు. ఇక్కడ అన్ని చాలా మైక్ ప్రశ్నలు ఎక్కడ ఉన్నాయి. ఇక్కడ లోకేష్ గారు, ఇక్కడంతా లాటరీ లాగా తీసేస్తాను, చాలా ప్రశ్నలే ఉన్నాయి. తీసుకోండి. నమస్తే అన్న. ఒక నిమిషం చెల్లి చెప్పమ్మా. హాయ్ అన్న, నా పేరు తంగిరాల అక్షయశ్రీ. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నానన్న. నాకు ఒక డౌట్ అన్న. చెప్పమ్మా. అన్న, మీరు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట్లాడినా ఉభయ గోదావరి జిల్లాలకు, మరి రాయలసీమకు, మరి అమరావతికి డెవలప్ చేసి అభివృద్ధి చేస్తామని చెప్తారన్నా. మరి మా గోదావరి జిల్లాలకు మీరేం చేస్తారన్నా? చెల్లమ్మ, మన ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఆక్వాని పెద్ద ఎత్తున ప్రోత్సహించాం. ఆక్వా ఎక్స్పోర్ట్స్ లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 గా నిలబడేది. పామాయిల్ రైతులను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాం. వరి రైతులు కూడా మద్దతు ధర ఆనాడు కల్పించాం. కాకినాడలో ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చా తల్లి. నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఐటీ కంపెనీలు తీసుకొచ్చాం. డిఫెన్స్, ఫార్మాలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయని మేము భావించాం. అందుకే డిఫెన్స్ ని కూడా ఆనాడు ఒప్పందాలు కుదుర్చుకుని కొన్ని పరిశ్రమలు తీసుకొస్తే ఈ ప్రభుత్వం ఆ పరిశ్రమల్ని పంపించేసింది. ఇంకెంత ఒక నెల ఓపిక పెట్టదలి. ఫస్ట్ డెసిషన్ మేము తీసుకునేది మేజర్ రహదారులన్నీ సిమెంట్ రహదారులు వేస్తాం. అది ఫస్ట్ డెసిషన్. రెండోది, గతంలో ఎట్లయితే పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొచ్చామో, ఆక్వా రంగాన్ని ఎట్లయితే ప్రోత్సహించామో, అదే విధంగా ఉభయ గోదావరి జిల్లాకు మేము ప్రోత్సహిస్తామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. థ్యాంక్ యూ చెల్లి. హాయ్ అన్న, నా పేరు చాందిని చెప్పమ్మా. అన్న, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో లేని విద్యారంగంలో మార్పులు మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక అవి ఎలా అయితే విద్యారంగంలో చేంజెస్ అనేవి వస్తాయో నాకు తెలుసుకోవాలన్నా అన్న. చాలా మంచి ప్రశ్న అమ్మా. థ్యాంక్ యూ అన్న. ఫస్ట్ కేజీ నుంచి పీజీ వరకు కరికులం ని రీవ్యాంప్ చేయాలి, బలోపేతం చేయాలి. ఈరోజు మీరు చూస్తే ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల పైన దాడులు పెరిగినాయి. కేజీ నుంచి పీజీ వరకు మహిళల్ని గౌరవించాలనేది ఫస్ట్ మనం చేయాలి. రెండోది, ప్రభుత్వ పాఠశాలల్లో హార్డ్వేర్తో పాటు సాఫ్ట్వేర్ అంటే ఉపాధ్యాయులు నియమించాలి. ఈ ప్రభుత్వం ఒక జియో తీసుకొచ్చి స్కూల్స్ రేషనలైజేషన్ పేరుతో విద్యని మనకు దూరం చేశారు. ఆ జియోని రద్దు చేస్తాం. ఉపాధ్యాయులు పెండింగ్ పోస్టులని భర్తీ చేస్తాం. ఉపాధ్యాయులకు అవసరమైతే స్కిల్ అప్గ్రేడేషన్ ఎవ్రీ ఇయర్ చేస్తాం. పెద్ద ఎత్తున వాళ్ళ ద్వారా ఈ చేంజ్ వచ్చిన కరికులం కూడా
పకడ్బందీగా అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. దాంతో పాటు బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్, పీజీ ఫీ రీయింబర్స్మెంట్, విదేశీ విద్య లాంటి పవిత్రమైన కార్యక్రమాలు తిరిగి మన ప్రభుత్వం ప్రారంభిస్తుంది. అన్న రెండో ప్రశ్న ఏంటంటే ఉద్యోగాల భర్తీ అన్న. ఇప్పుడు ప్రస్తుతం అసలు రాష్ట్రంలో ఒక్క ఉద్యోగం కూడా లేదన్న. అవునమ్మా. ఆ ఉద్యోగం లేక చాలా మంది చనిపోతున్నారన్న. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఆ ఉద్యోగాల భర్తీ అనేది ఎలా ఉంటదన్న, ఎలా ఉపాధి అనేది కల్పిస్తారన్న మీరు? అమ్మా, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడే డిఎస్సీలు చేశాం. అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి బాబు గారి వరకు మీరు చూస్తే వీళ్ళిద్దరి మధ్యన 11 డిఎస్సీలు చేశారు. దాదాపు 1,50,000 అనుకుంటా పోస్టులు భర్తీ చేశారు. మొన్న కూడా బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 సార్లు డిఎస్సీ ఇచ్చారమ్మా. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ స్పష్టంగా హామీ ఇచ్చారు, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి సంతకం మెగా డిఎస్సీ పైన ఉండబోతుంది. నంబర్ 1. నంబర్ 2, ప్రతి సంవత్సరం సింగిల్ జాబ్ క్యాలెండర్ ఇస్తాం. ఇప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కసారి ప్రభుత్వ పోస్టులు విడుదల చేస్తున్నారు. దానివల్ల మీరు పేపర్లో ఎత్తుక్కోవాల్సి వస్తుంది, ఎక్కడున్నారో పోస్టులు ఎక్కడ పోయినా, లేదంటే వాట్సాప్ లో చదువుతాం, మిత్రులు చెప్తారు. ఈసారి అటు చేయదలుచుకోవాలి. సింగిల్ యూనిఫైడ్ జాబ్ క్యాలెండర్, ప్యూన్ దగ్గర నుంచి గ్రూప్స్ వరకు సింగిల్ క్యాలెండర్. పలానా రోజు క్యాలెండర్ విడుదల చేస్తాం, ఈ రోజు ఈ వాటికి పలానా రోజు ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూలు పలానా రోజు ఉంటుంది, ఫలితాలు పలానా రోజు వెల్లడిస్తాను కూడా చెప్పేస్తాం. సో యూనిఫైడ్ జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చి 5 సంవత్సరాలు ప్రభుత్వ పోస్టులని భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ అమ్మా. చెల్లమ్మ మైక్ ఇవ్వాలమ్మా, వెనకాల కొడతారు నన్ను. సార్ నేను ఇక్కడ ఏలూరు సిఆర్రెడ్డిలో 3rd ఇయర్ చదువుతున్నా. ఏం చదువుతున్నావు చెల్లి? సిఎస్సి ఏఎండిఎస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయితే ఇప్పుడు ఐటీ అండ్ అదర్ సెక్టర్స్ ఇక్కడ జాబ్స్ లేక చాలా మంది హైదరాబాద్ వెళ్తున్నారు. అవే కాకుండా ఇంకా చాలా రంగాలు ఉన్నాయి, వాటి మీద అవగాహన కల్పించే పనులు ఏమైనా చేస్తారా? అలాగే మా నాన్నగారు 98 డిఎస్సిలో 25 years తర్వాత జాబ్ ఇచ్చారు గవర్నమెంట్ టీచర్ కింద. వాళ్ళని పర్మనెంట్ చేస్తారని ఎక్కడా మెన్షన్ చేయలేదు. 1 year అయింది. జగన్ గారు మాటలు బాగా చెప్పాడు తల్లి. ఎవరైతే అవుట్ సోర్సింగ్ లో ఉన్నారో వాళ్ళ జాబ్లన్నీ పర్మనెంట్ చేస్తానని హామీ ఇచ్చాడు, పట్టించుకోలేదు. ఒక పద్ధతి ప్రకారం అది చేయాలి, అది మేము టేకప్ చేస్తాం. అంటే దానికి ఎప్పుడు నియమించారు, దేని ద్వారా వచ్చారు, ఆ వివరాలన్నీ కనుక్కున్న తర్వాత దానిపైన నేను స్పందించగలుగుతా. లెట్ మీ కమ్ బ్యాక్ టు యూ ఆన్ దట్. నంబర్ 1. నంబర్ 2, మీరు అడిగారు ఐటీ. 62 సంవత్సరాలు అందరూ కష్టపడి హైదరాబాద్ని అభివృద్ధి చేసుకున్నాం. రాజధాని మీది కాదని చెప్పేశారు, దానివల్ల అందరూ నష్టపోయాం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు సైబర్ టవర్ అని ఒక ఇత్తనం వేశారు. ఈరోజు చూడండి 15 లక్షల మంది అక్కడ పనిచేస్తున్నారు. అదే విధంగా విశాఖపట్నానికి డేటా సెంటర్స్ పెద్ద ఎత్తున తీసుకొద్దామని పని చేశాం. అదాని లాంటి సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని భూములు కూడా కేటాయించారు. ఈ ప్రభుత్వం వేధింపుల వల్ల వాళ్ళు వెళ్ళిపోయారు తల్లి, పెట్టుబడులు ఇంకా పెట్టలా. మన ఐటీ శాఖ ఇండస్ట్రీ శాఖ మంత్రిని ఏమైంది పెట్టుబడులు అంటే కోడిగుడ్డు గురించి మాట్లాడతాడు. కంపెనీలు ఎప్పుడు వస్తాయంటే కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చిందా అంటాడు. అది మన కోడిగుడ్డు మంత్రి పరిస్థితి అమ్మా. అదే ప్రాబ్లం. మళ్ళీ పరిశ్రమ ఆ పెట్టుబడులు తీసుకురావాలా, విశాఖపట్నాన్ని ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం. ఆనాడు అనేక పరిశ్రమలు తీసుకొచ్చా, కాండియంట్ లాంటి తీసుకొచ్చా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తీసుకొచ్చా, అదానిని తీసుకొచ్చా. ఈ రోజు ఈ కోడిగుడ్డు మంత్రి చేతకంతనం వల్ల, ముఖ్యమంత్రి గారి చేతకంతనం వల్ల అవన్నీ మళ్ళీ పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి. ఇంకంతా ఒక నెల ఉపయోగపడతలే. మీరు చూస్తారు కదా, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో ఎన్ని పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రంలో వస్తాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్, జగన్ గారంటే ఒక జైలమ్మా. చంద్రబాబు గారిని చూస్తే కియా గుర్తొస్తుంది, సెల్ ఫోన్లు తయారు చేసే కంపెనీలు గుర్తొస్తాయి, టీవీలు తయారు చేసే కంపెనీలు గుర్తొస్తాయి. జగన్ చూస్తే గుర్తొచ్చేది ఏంటండి? బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర కోల్డ్, 9 గుర్రాలు, గంజాయి, మర్చిపోయా గంజాయి. ఇదే పరిస్థితి అమ్మా. సో పెట్టుబడులు తీసుకొస్తాం, ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. రైట్, ఇక్కడి నుంచి ఒక ప్రశ్న తీసుకుంటాను లోకేష్ గారు. ఇది ఏలూరుకు సంబంధించింది ప్యూర్ గా. టి రాంప్రసాద్ గారు, వయసు 50 ఏళ్ళు. ఈయన అడిగిన ప్రశ్న యువగళంలో చెప్పండి. అందరికీ సంబంధించిన ప్రశ్న. ఏలూరు కాలువల్లో నీళ్లు మా చిన్నప్పుడు చూసాం, మళ్ళీ మీ ప్రభుత్వంలో చూడొచ్చా?
పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసి నీరు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే పట్టిసీమ, అందుకే చింతల్పూడి లిఫ్ట్, అందుకే పోలవరం పనులు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తిచ్చారు. 72% పనులు ఆనాడు పూర్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ గేర్ వేశాడు. అన్నిటికీ రివర్స్ టెండరింగ్ పేరుతో ఆ ప్రాజెక్ట్ ని డిలే చేశాడు. ఈ రోజు ఆ ప్రాజెక్టే ప్రమాదంలో పడింది. సో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసి నీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. ఏలూరుకు ప్రత్యేకంగా ఇంత పెద్ద హామీ ఇస్తే సైలెంట్ గా ఉన్నారు. గట్టి కొట్టండి చప్పట్లో. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం. ప్రజల్లో నుంచి, యువతలో నుంచి ఎవరు అడుగుతారు? ఒక్క నిమిషం, ఎక్కడుంది మైక్? ఎక్కడుందమ్మా? తమ్ముడు చెప్పమ్మా. నమస్తే అన్న, మీరు రావడం బట్టి అనుకుంటా ఇవాళ ఏలూరు చల్లగా ఉంది. ప్రశాంతంగా ఉంది వాతావరణం. అవునవును, శని పోతుందిలే రాష్ట్రం నుంచి. అదే అన్న, అందుకే జరుగు జగన్ జరుగు జగన్ జరుగు జగన్ అంటున్నాం మేము. అలాగే అన్న. ఇప్పుడు నా పేరు దుర్గా ప్రసాద్, నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చదువుతున్నా. నేను 2 ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నా. అంటే నేను డిఎస్సి యాస్పిరెంట్ అనమాట. అంటే ఏంటంటే మీ ప్రభుత్వంలో డిఎస్సి వస్తుందని నాకు నమ్మకం ఉంది. అంటే ఏంటంటే మేము టీచర్లు అయిన తర్వాత మా యొక్క పిల్లలకి సరైన పౌష్టికాహారం అందించగలమా అనే డౌట్ ఒకటి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్లో సరైనటువంటి ఆహారం అందించలేక ఎంతో మంది పిల్లలు ఏమవుతుందంటే వాళ్ళు ఏదో ఒక విధంగా అస్వస్థతకు గురవుతున్నారు. కాబట్టి మీ ప్రభుత్వం వస్తే గనక దాన్ని ఏమైనా మార్పు చేసే అవకాశం ఉందా? రెండవ ప్రశ్న, మీరు గోదావరి జిల్లాలను అభివృద్ధి చేస్తామని అన్నారు, అలాగే చాలా వరకు చేశారు కూడా. కానీ మా ప్రశ్న ఏంటంటే ఏలూరులోని ఉన్నత విద్య యొక్క అభివృద్ధి ఎంతవరకు ఉంది? మెయిన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ఏలూరులోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీకి ఇప్పటికీ భవనాలు లేవు. అలాగే విద్యార్థులు ఏంటంటే మరుగుదొడ్లు మరుగుదొడ్లు కూడా లేకుండా అలా 1/2 కిలోమీటర్ దూరం వెళ్ళి డబ్బులు కట్టి పబ్లిక్ వాష్రూమ్స్ వాడాల్సి వస్తుంది. ఈ సమస్యలకు మీరు ఏమైనా పరిష్కారం ఇచ్చి అలాగే హామీ ఇస్తారా? మొదటి ప్రశ్న, డిఎస్సి స్పష్టమైన హామీ ఇచ్చా. చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం మెగా డిఎస్సి పైన ఉండబోతుంది. ఫస్ట్. రెండోది, మీరు మెస్ గురించి మాట్లాడారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెస్ ఛార్జీలు పెంచలా, కాస్మెటిక్ ఛార్జీలు పెంచలా, కానీ ఖైదీలకి రావాల్సిన డబ్బులు మటుకు పెంచారు తల్లి. ఈ ప్రభుత్వం ఖైదీలకి ఇచ్చే గౌరవం కూడా మనకి ఇవ్వట్లేదు తమ్ముడు. ఈ సమస్య ఉంది. మెస్ ఛార్జీలు పెంచాలి, మెరుగైన ఆహారం అందించాలి. ఆ విధానం గతంలో అమలు చేశాం, మళ్ళీ మేము తీసుకొస్తాం. రెండోది. మూడోది, మీరు అడిగారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకి సొంత భవనాలు లేదని నా దృష్టికి తీసుకొచ్చారు. ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 3 సంవత్సరాలు శాశ్వత భవనాలు కట్టించి ఆ కాలేజీకి అందజేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు. ఇంకో క్వశ్చన్ తీసుకుందాం ఆడియన్స్ లో నుంచే. అన్న హాయ్ అన్న. అమ్మా, ఆడవాళ్ళేం ఆడుతున్నారమ్మా? అన్న చెప్పు హాయ్ చెల్లి, అన్న. ఇస్తానమ్మా. నెక్స్ట్ ఇస్తాను, మీకు ఇస్తాను. చెప్పమ్మా చెల్లి. నా పేరు మౌన్విత అన్న. నేను డెంటల్ డాక్టర్గా వర్క్ చేస్తున్నానన్న. ఇప్పుడు మేము ఏంటంటే 5 సంవత్సరాలు కష్టపడి పనిచేయాలన్నా. పేషెంట్స్ నొప్పి అని వస్తే మేము ఆదుకునే వృత్తిలో ఉన్నాము. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ పోస్టులు మాకు ఇచ్చేది 2 అన్న. అవి రిజర్వేషన్లో ఫిల్ అయిపోతున్నాయి, మా వరకు రావట్లా. ఇప్పుడు మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీరు మాకు ఏ విధంగా సహాయం చేస్తారన్నా? అలాగే ఈ ప్రభుత్వంలో నేను ఏ విధంగానూ సాటిస్ఫైడ్ గా లేనన్నా. మీరు ఏమైనా సాటిస్ఫైడ్ గా ఉన్నారా? నా ఉద్దేశంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఇది పాస్ అవ్వలేదు. మీరేమనుకుంటున్నారన్నా? ఇది పాస్ అయింది అనుకుంటున్నారా, ఫెయిల్ అయింది అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏంటో నాకు చెప్పాలన్నా. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. తాడేపల్లి కొంపవరకు ఇంపడాలి. నాకున్న ఇన్ఫర్మేషన్ మేరకు జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్లోనే ఫెయిల్ తల్లి, కాలేజీలో ఫెయిల్ తల్లి, ప్రతిపక్ష నాయకుడిగా ఫెయిల్, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఘోరంగా ఫెయిల్యూర్. నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. ఈరోజు మీరు చూస్తే అడుగడుగున ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి, ఉద్యోగాలు ఉపాధి లేదు, రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి, బడుగు బలహీన వర్గాలపైన దాడులు పెరిగినాయి,
కార్పొరేషన్కి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వరు, ఉద్యోగాలు ఉపాధి కల్పించరు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అందుకే చెప్తున్నా ఈ ప్రభుత్వం 100% ఒక ఫెయిల్యూర్ ప్రభుత్వం. నంబర్ 1. రెండోది డెంటల్ గురించి మీరు చెప్పారు చెల్లి. ఇది నిన్న కూడా ఒక సభలో నా దృష్టికి తీసుకొచ్చారు. ఇది రాజంపేట సభలో ఒక చెల్లమ్మ నా దృష్టికి తీసుకొచ్చింది. మొత్తం వివరాలు నేను కనుక్కోవాలి చెల్లి, నాకు సబ్జెక్ట్ మీద అంత అవగాహన లేదు. లెట్ మీ అండర్స్టాండ్ ఇట్, దెన్ ఐ విల్ రెస్పాండ్ ఆన్ దట్ ఇష్యూ. ఎందుకంటే ఏదంటే అది హామీలు ఇస్తే నేను కూడా పరదాలు కట్టుకుని తిరగాలి. ఆ కోరిక నాకు లేదమ్మా. కొంచెం మొత్తం డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత ఈ ఇష్యూ పైన నేను స్పందిస్తాను. థ్యాంక్ యూ చెల్లి. మరొక ప్రశ్న తీసుకుందాం. లోకేష్ గారే మీ దగ్గర మైక్ ఇస్తున్నారు. ఇందాకటి నుంచి ఆ సిస్టర్ వెయిట్ చేస్తా ఉన్నారు. లోకేష్ అన్న, గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్ మా అమ్మగారు సార్. అంటే పలకను. అన్నయ్య. థ్యాంక్ యూ అమ్మా. సార్ మా మళ్ళీ సార్. అన్నయ్య, థ్యాంక్ యూ మా అమ్మగారు అంగన్వాడీ ఆయమ్మగా 19 సంవత్సరాల నుంచి చేస్తున్నారు అన్నయ్య. అయితే ఎమ్మెల్యే నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే ప్రజెంట్ అంతకు ముందు వడేటి బుజ్జి గారిది వేరు సార్, చాలా మంచి మనసు అయింది. అయితే ఇప్పుడున్న ఎమ్మెల్యే బట్టి ఏంటంటే వాళ్ళు కీప్గా ఉన్న ప్రజల్ని, ఆడవాళ్ళు 3 నెలలు జాయిన్ అయిన వాళ్ళు కూడా టీచర్గా ప్రమోషన్ ఇస్తున్నారు సార్. మా అమ్మ 19 సంవత్సరాల నుంచి ఆయమ్మగానే ఉంది సార్. అలా ఎంతో మంది అమ్మ అలాగే ఉంటున్నారు సార్. ఆయమ్మలో ఎటువంటి ప్రమోషన్ లేదు, ఆ వెట్టి చాకరీతో తక్కువ జీతంతో చాలా సతమతం అవుతున్నారు సార్. మీరు మీ గవర్నమెంట్ అంటే మన గవర్నమెంట్ సార్ వచ్చిన తర్వాత మా అమ్మగారు లాంటి వాళ్ళు ఎంతో మందికి మీరు చేయూతనివ్వాలి సార్. లేకపోతే వాళ్ళు ఎంతో ఇంకా రిటైర్మెంట్ అయ్యేంత వరకు కూడా ఆయమ్మగానే ఉండిపోతారు సార్. ఇంకోటి సార్, మా ఏలూరులో కార్పొరేటర్లు ఆగడాలు ఇంత అంతా కాదు సార్. జుజ్జువరపు రమేష్ అని అరుంధతిపేట కార్పొరేటర్ సార్, అతని పేరు నోట్ చేసుకోండి సార్. 30 నుంచి 40 ఇల్లులు కబ్జా చేసి, మాకు వచ్చిన ఇల్లులు కబ్జా చేసి ఇది నా ఇల్లు, ఎవడేం పీక్కుంటాడో పీక్కోండి అని అంటే సార్ 3 సంవత్సరాలు ఎమ్మెల్యే గారు చుట్టూ తిరిగాను సార్. తిరిగితే పరిష్కారం అవ్వలేదు సార్ ఆ సమస్య. గడప గడపకు వచ్చినప్పుడు ఆల్నాని గారికి చెప్తే ఆల్నాని గారు ఏమన్నారో తెలుసా సార్, వాడిని వెంటనే అరెస్ట్ చేసేయండి అన్నారు సార్. అది ఎందుకు అన్నారు, ప్రజలందరూ ఉన్నారు కాబట్టి షోయింగ్ ఇవ్వడానికి అలా అన్నారు సార్. కానీ తర్వాత మళ్ళీ మామూలే సార్, మళ్ళీ వెళ్ళాం పార్టీ ఆఫీస్ చుట్టూ. మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కదా, మీ నాన్నగారు ప్రసాద్ గారు తెలుగుదేశంలో తిరుగుతారు కదా, మాకెందుకు మీకెందుకు ఇవ్వాలి, మేము ఇవ్వం, మీ చేతనైన పని చేసుకోండి అన్నారు సార్. అలా మాకు ₹1,00,000 దాకా లోన్ కూడా పడ్డాయి సార్. లోన్ పట్టి ఇల్లు కట్టుకున్న దాన్ని తాళం వేసి కబ్జా చేశాడు సార్. మరి అటువంటి కార్పొరేటర్లకి ఈ ఎమ్మెల్యే అండగా ఉంటే ఇలాంటి ఎమ్మెల్యేని మీరు గెలిపిస్తారా? చండగారిని గెలిపిస్తారా? ఖచ్చితంగా టీడీపీని గెలిపిస్తేనే మనకు భవిష్యత్తు ఉంటుంది. అందరూ యువత అందరూ ఆలోచించాలి. మన బుద్ధి గారు లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి చంటి గారు, కాబట్టి అందరూ ఆయన గెలిపించండి. జై బడాది. ఇంకా నేను మాట్లాడాల్సిన అవసరం అయిపోయింది. చెల్లమ్మ నా స్పీచ్ కూడా ఫినిష్ చేసింది. చెల్లి అందుకే ఎర్ర బుక్ ఉందమ్మా. ఎర్ర బుక్ ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళొచ్చింది. నేనేం చెప్పా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులు కార్యకర్తలు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని వేధించారో వాళ్ళందరి పేర్లు పాదయాత్రలు నేను కనుక్కున్నా, ఎర్ర బుక్ లో రాశాను తల్లి. 1 నెల ఓపిక పట్టు, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకునే బాధ్యత మేము తీసుకుంటాం.